బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. 5 గంటలకు లేవండి, 7 గంటలకు కాఫీ తాగండి, 5 నుండి 7 వరకు బ్రహ్మభావంలో ఉంటే 2 అవర్స్ బ్రహ్మయజ్ఞం జరిగింది. మీరు తీసుకున్న కాఫీ పలహారాలు ఏమిటి? యజ్ఞశేషం. అవన్నీ సామాన్య యజ్ఞశేషాలు కావు. మొత్తం యజ్ఞాలు అన్నింటిలోకి ఉత్కృష్టమైనటువంటి యజ్ఞం తాలూకా ప్రసాదం మనకి లభించింది. 7 గంటల నుండి 12 గంటల వరకు బ్రహ్మభావంతో జీవించండి. 12 గంటలకి భోజనం చేయండి. మీ ఇంట్లో తింటారో, హోటల్లో తింటారో, ఎక్కడ తింటారో, ఏమి తింటారో, మీరు చేసినటువంటి భోజనం మీరు బ్రహ్మభావంతో ఉండి ఇంతవరకు బ్రహ్మభావంతో మీరు ఆ భోజనం స్వీకరిస్తే ఆ భోజనం యజ్ఞశేషం. మధ్యాహ్నం 3 గంటల వరకు బ్రహ్మభావంతో ఉండండి, తర్వాత కాఫీ తీసుకోండి, టిఫిన్ తీసుకోండి, అది కూడా యజ్ఞశేషం. రాత్రి భోజనం వరకు మీరు బ్రహ్మభావంతో ఉండండి, రాత్రి భోజనం యజ్ఞశేషం. ఎవరింటికో వెళ్ళాము, వాళ్ళు టిఫిన్ పెట్టారు, లేకపోతే టీ ఇచ్చారు, లేకపోతే అలా బజార్లో టీ తాగాము, అలా రోడ్డు మీద వెళ్ళిపోతూ డ్రింక్స్ తాగాము, లేకపోతే ఎవరో పార్టీకి పిలిచారు, డిన్నర్కి పిలిచారు, మ్యారేజ్కి పిలిచారు. మీరు నిరంతరం బ్రహ్మభావంతో ఉండి లోకంలో సంచరించడం కానీ మీరు అభ్యాసం చేసుకున్నట్లయితే ఏ క్షణంలో మీ నోట్లో ఏమి పడినా, అది లిక్విడ్ అయినా సాలిడ్ అయినా, ఈవెన్ చెక్క పొడి పొట్లం కొన్ని నోట్లో వేసుకున్న యజ్ఞశేషం కాక తప్పదు. కారణం మీరు బ్రహ్మయజ్ఞం నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి. నిరంతరం ఎవరైనా యజ్ఞం చేస్తే ఏదో ఈ మాత్రం ప్రసాదం ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఏ సంవత్సరానికో ఒకసారి ఎవరైనా ఒక యజ్ఞకర్మ, ఒక సత్కర్మ అనుష్ఠానం ఆచరిస్తే మనకి ఈ మాత్రం ప్రసాదం ప్రాప్తిస్తుంది. కానీ ఇప్పుడు ఎంత ప్రసాదం ప్రాప్తిస్తున్నది? ఎన్నిసార్లు ప్రాప్తిస్తున్నది? జీవించి ఉన్నంతకాలం మన నోట్లోకి వెళ్ళినటువంటి సమస్త పదార్థాలు ఆఖరికి మంచినీళ్లతో సహా ఇదంతా బ్రహ్మయజ్ఞ శేషం అవుతున్నది. అంటే సంచితంలో పాపం నశించడానికి ఇంత విశిష్టమైనటువంటి యజ్ఞం తాలూకా ప్రసాదం ఇన్నిసార్లు ప్రాప్తించే అవకాశం ఇంకా ఏ విధమైన యజ్ఞ కర్మాచరణ వలనైనా లభిస్తుందా? లభించదు. కాబట్టి ఈ నేను బ్రహ్మము అని జీవించడం వలన మనకి విశేషమైనటువంటి యజ్ఞశేషం ప్రాప్తిస్తున్నది. దానివల్ల సంచితంలో ఉన్నటువంటి పాపం చాలా త్వరగా నశించే అవకాశం ఉన్నది. కాబట్టి సాధకుడైనటువంటి వాడు తప్పనిసరిగా యజ్ఞశేష ప్రాప్తి కోసమైనా ఈ బ్రహ్మభావన ప్రతి పూట ప్రతి క్షణం అభ్యాసం చేసుకోవాలి అని నేను అంటాను. తర్వాత కర్మత్యాగం. కర్మత్యాగం గురించి మనం ఒక అధ్యాయంలో పరిశీలన చేసాం. కర్మత్యాగం అంటే ఏమిటి? సమస్త కర్మల యొక్క ఫలితాలని ఈశ్వరార్పణం చెయ్యాలి. ఇది ముముక్షు అయినటువంటి వాడికి ప్రాథమికమైనటువంటి సాధన. కర్మత్యాగం, సమస్త కర్మల యొక్క ఫలితము ఈశ్వరార్పణము చేయనటువంటి సాధకుడు మోక్షానికి అనర్హుడు. ఎందుకని? అక్కడ చిన్న లిటిగేషన్ ఉంది. కర్మ ఫలితాలని ఈశ్వరుడికి వదిలేయలేదు, ఈశ్వరార్పణం చెయ్యలేదు అంటే అర్థం ఏమిటి? మనకు కావాలనుకున్నాం, 2 దిక్కులు. అయితే అటు విసిరేయి వాడికి, లేకపోతే నాకు కావాలి అని తీసుకో. వాడికి ఇవ్వలేదు అంటే మనం కావాలనుకున్నాం అంటే అర్థం ఏమిటి? ఫలాపేక్ష. కర్మ ఫలితం మనం కావాలని కోరుకుంటే దాని అర్థం ఏమిటి? ఫలాపేక్ష. ఫలాపేక్ష ఉంటే సంఘం ఉంటుంది, ఫలాపేక్ష సంఘము ఉంటే కర్తృత్వం ఉంటుంది, ఫలాపేక్ష సంఘము కర్తృత్వం ఉంటే కర్మఫలం అకౌంట్లో పడి తీరుతుంది. దాని ఫలితాన్ని మనం ఆశిస్తే ఈ జన్మలో అవకాశం ఉందా? ఈ జన్మలో అనుభవిస్తాం. అవకాశం లేకపోతే ఆ ఫలితం అనుభవించడానికి మళ్ళీ జన్మ ధరించవలసి ఉంటుంది. కాబట్టి బంధం కోరుకున్నట్లే. కాబట్టి కర్మఫలాన్ని ఈశ్వరార్పణం చెయ్యని వాడికి అకౌంట్ తయారవుతూ ఉంటుంది. అవి అనుభవించడానికి జన్మప్రాప్తి ఉన్నది. ఇంకేమిటి మోక్షం, ఇంక జన్మరాహిత్యం ఎలా వస్తుంది? అందువలన ప్రతి సాధకుడు సమస్త కర్మల యొక్క ఫలితాలని ఈశ్వరార్పణం చేసి తీరాలి అని మనం పూర్వం తెలుసుకున్నాం. ఈ ఈశ్వరార్పణం చేయడంలో 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి, కర్మ చేస్తున్నంతసేపు అధ్యాత్మ చిత్తంతో కర్మ చేయాలి. కర్మ పూర్తయిన తర్వాత దాని ఫలితం భగవంతుడికే విడిచిపెట్టాలి. అంటే ఏమిటి? మరొకసారి గుర్తు తెచ్చుకోండి. కృష్ణార్పణం, రామార్పణం, బ్రహ్మార్పణం అని ఏదో ప్రాసెస్ లో అన్నట్టుగా
కర్మ పూర్తయిన వెంటనే అనేసి తర్వాత దాని ఫలితం గురించి ఊరికే మనసులో తర్జన భర్జన చేస్తూ విచారం చేస్తూ దుఃఖపడుతూ బెంగపడుతూ ఉంటే అది ఈశ్వరార్పణం కాదు. దాని గురించి ఇంకా నిర్వికారంగా నిర్విచారంగా వదిలేయాలి భగవంతుడికి. భగవంతుడు దాన్ని మనకి అనుకూలంగా రిజల్ట్ ఇచ్చినా ప్రతికూలంగా రిజల్ట్ ఇచ్చినా రెండింటినీ ఈశ్వర ప్రసాదంగా సమస్థితిలో స్వీకరించాలి. అప్పుడే అది ఈశ్వరార్పణం అయినట్టు అనమాట. అయితే కర్మఫలం ఈశ్వరార్పణం చేయాలంటే అధ్యాత్మ చిత్తంతో కర్మ చేయాలి. తదనంతరం ఫలితం ఈశ్వరార్పణం చేయాలి. ఈ 21st సెంచరీలో ప్రతి సాధకుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎన్ని వందల కర్మలు చేస్తాడు? ఈ కర్మలన్నీ ఈశ్వరార్పణం చేసినా లేదా, వాళ్ళు అక్కడ కర్మ ఈశ్వరార్పణం చేసినా లేదా, ఇవాళ సాయంత్రం 5 గంటలకి నేను ఎక్కడున్నాను, అక్కడ ఏదో చేశాను కదా, అది ఈశ్వరార్పణం అయిందా, మర్చిపోయానా? ఇలాగా రాత్రి అయిన తర్వాత కూర్చుని కర్మలన్నీ లిస్టు వేసుకుని ఈశ్వరార్పణం అని చేయగలరా? లేక ప్రతి కర్మ జరుగుతున్నప్పుడు కూడా ఈ దృష్టి పెట్టుకుని ఈశ్వరార్పణం చేయగలరా? ఇది కూడా శ్రమతో కూడినటువంటి పని. అధ్యాత్మ చిత్తంతో కర్మ చేయాలంటే మనసులో భగవద్భావం పెట్టుకుని మనం ప్రతి కర్మని ఆచరించాలి. ఇది కూడా కొంచెం కష్టమైనటువంటి పని. కొన్ని ఆఫీస్ పనులు, కొన్ని కష్టమైనటువంటి పనులు, కొన్ని మనస్సు దాని యందు ప్రవేశపెట్టి చేయవలసినటువంటి పనులు, రకరకాల పనులు ఉంటాయి. ఒకసారి మనం దుఃఖిస్తూ ఉంటాం. వీటన్నిటికీ కూడా అధ్యాత్మ చిత్తం అంటే కుదరదు ఒక్కొక్కసారి. కాబట్టి ఈ బాధ అంతా ఎందుకు? నేను బ్రహ్మము అని జీవించడం అనే ఈ సాధన కానీ మనం పట్టుకుంటే, బ్రహ్మభావ సాధన కానీ మనం పట్టుకుంటే ప్రతి క్షణం మనం అధ్యాత్మ చిత్తంతోటే ఉంటాం. పెర్మనెంట్గా సుబ్బారావు నేమ్ ప్లేట్ తీసి బ్రహ్మము నేమ్ ప్లేట్ తగుల్చుకున్నాం కదండి. మీరు ఎప్పుడు అడిగినా నేను బ్రహ్మమే, నేను బ్రహ్మము అనే భావనలోకి వచ్చేసాం. ప్రతి క్షణం మనం ప్రతి కర్మలోని కూడా అధ్యాత్మ చిత్తం ఏర్పాటు చేసుకోవడానికి ఆ భావన గుర్తు తెచ్చుకుంటూ ఉండడం అవన్నీ కష్టమైనటువంటి ప్రక్రియలు. అలా కాకుండా పెర్మనెంట్గా నేను బ్రహ్మము అనే స్పృహలో మనం నిర్ణయం తీసేసుకున్నాం. మనం ఎప్పుడూ బ్రహ్మమే, తలుచుకున్నా తలుచుకోకపోయినా మనం బ్రహ్మము, నేను సుబ్బారావు కాదు అనే ఒక దృఢమైనటువంటి నిశ్చయం ఏర్పాటు చేసేసుకున్నాం. ఆ బ్రహ్మభావంతో ఆ స్పృహలోనే మనం ఎప్పుడూ ఇంకా ఉండగలం. నేను సుబ్బారావు అనేటటువంటి భావన ఎంత సహజంగా మన దగ్గర ఉంటుందో, ఈ ప్రవచనాలన్నీ విని ఈ సాధన చేయాలి అనే ఒక దీక్ష పెట్టుకున్న తర్వాత కొద్ది కాలంలో మనకి అభ్యాసం వచ్చేస్తుంది. నేను బ్రహ్మము అనే భావంతో ఉంటాం. అప్పుడు నేను బ్రహ్మము అనే భావన విశిష్టమైనటువంటి ఆధ్యాత్మ చిత్తాన్ని కలగజేస్తున్నది. అధ్యాత్మ చిత్తం అంటే భగవద్భావముతో కూడుకున్నటువంటి చిత్తము. రామ 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 అంటూ ఉంటే, లేక ఏదైనా జపం చేస్తూ ఉంటే, ఏదైనా ఒక మంత్రం వర్లించుకుంటూ ఉంటే, ఏవైనా శ్లోకాలు చదువుకుంటూ ఉంటే, పద్యాలు చదువుకుంటూ ఉంటే, ఇవన్నీ భగవత్ సంబంధమైనటువంటి చిత్తం కలిగి ఉన్నటువంటి ప్రక్రియలు. కాబట్టి అధ్యాత్మ చిత్తం అవుతున్నది. కానీ నేను బ్రహ్మము అనేది ఆ భావన ఉన్నదే, అది భగవద్భావములో విశిష్టమైనటువంటి భావం. అందువల్ల ఇది విశిష్టమైనటువంటి అధ్యాత్మ చిత్తం. అది ఏదో ఒక క్షణం కాకుండా నిరంతరం మన దగ్గర అటువంటి అధ్యాత్మ చిత్తం ఉన్నది. ఇంకా రెండోది అంటే ప్రతి కర్మ దగ్గర అధ్యాత్మ చిత్తం పెట్టుకున్నామా లేదా అనే వెరిఫికేషన్ మనకు అక్కర్లేదు. ఒకటి, సుబ్బారావు కర్మ చేస్తే సుబ్బారావు కంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు కాబట్టి సుబ్బారావు కర్మ పూర్తి అయిన తర్వాత కృష్ణార్పణం, రామార్పణం, బ్రహ్మార్పణం అని అనాలి. ఆ మనసులో ఆ సంకల్పం కలగాలి. కృష్ణ పరమాత్మ కర్మ చేస్తే కృష్ణార్పణం అనాలా? చేసినవాడు వాడే, అది వాడికే చెందుతుంది ఆ ఫలితం. అసలు వాడికే కదా చెందాలి. కాబట్టి ఇంక వేరే వాడికి అర్పించవలసినటువంటి అవసరం లేదు. ఇన్ జనరల్ ఎవరు కర్మ చేస్తే ఫలితం వారికి చెందుతుంది. కాబట్టి కానీ ఇప్పుడు మనకు చెందకూడదు, అది భగవంతుడు చెందాలి. కాబట్టి వాడికి ఇచ్చేస్తున్నాను అని మనం ఒక సంకల్పం పెట్టుకుంటున్నాం. వాడే చేసినట్లయితే దాని ఫలితం వాడికే చెందుతుంది కదా, లోకంలో ఇంకెవరికి చెందక్కర్లేదు కదా. కాబట్టి భగవంతుడే కర్మ చేసినప్పుడు ఇంకా కృష్ణార్పణం, రామార్పణం అనే మాట అనవలసినటువంటి అవసరం లేదు. నేను బ్రహ్మము అనే భావంతో మనం కర్మలు చేస్తే కృష్ణార్పణం, రామార్పణం, బ్రహ్మార్పణం అని సమర్పించవలసినటువంటి అవసరం లేదు. అది పరమాత్మకే చెందుతున్నది. బ్రహ్మభావంతో కర్మ జరుగుతున్నది. కాబట్టి అధ్యాత్మ చిత్తం కోసం వేరే ప్రయత్నం అక్కర్లేదు. ఈశ్వరార్పణం అనేది గుర్తుపెట్టుకుని చేయక్కర్లేదు. కాబట్టి నేను బ్రహ్మము అని జీవిస్తే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు వారు ఆచరించినటువంటి
చిన్న పెద్ద ప్రతి చిన్న ఆలోచన, సంకల్పము, ప్రతి కదలిక దగ్గర నుండి సమస్తమైనటువంటి కర్మలు ఈశ్వరార్పణం జరిగిపోతాయి. మీ ప్రయత్నం లేకుండా, మీకు గుర్తు లేకపోయినా. ఈ కర్మత్యాగంలో అసలు నాకు గుర్తుందా లేదా? ఒక రోజు గుర్తుంటుంది, ఒక వారం గుర్తుంటుంది, ఒక వారం మర్చిపోతూ ఉంటాం. ఈ సెన్స్ అన్ని సాధనలు ప్రతిరోజు ఆచరించడం కష్టమైనటువంటి పని. ఈ ఈశ్వరార్పణం కార్యక్రమం అంతా ఇవాళ అంతా ఆ దృష్టి లేదండి, ఇవాళ ఇంకో దృష్టిలో ఉండిపోయాను అని అనుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనకి ఈ అసలు గుర్తు లేకపోయినా, సమస్త కర్మలు ఈశ్వరార్పణం చేయాలి అనే సూత్రం మన దృష్టిలో లేకపోయినా, మనకు ఆ అభ్యాసం పెట్టుకోకపోయినా, ఆ సాధన మనం చేయకపోయినా, నేను బ్రహ్మము అని మనం జీవిస్తే ఆటోమేటిక్ సిస్టమ్ మనం చేసిన కర్మలన్నీ ఆటోమేటిక్గా ఈశ్వరార్పణం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి సాధకుడు తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి సాధన కాబట్టి అది తప్పనిసరిగా నేను బ్రహ్మము అనే భావంలో జీవించి తీరాలి. తర్వాత స్వధర్మనిష్ట. సాధకుడైనటువంటి వాడు స్వధర్మం పట్ల నిష్ట కలిగి ఉండాలి. స్వధర్మం అంటే ఏమిటి? 2 రకాలైన స్వధర్మాలు చెప్పుకున్నాం మనం. లౌకికమైనటువంటి స్వధర్మము, ఆధ్యాత్మిక స్వధర్మము. 2 స్వధర్మాలు ఉన్నాయి ప్రతి సాధకుడికి. సంఘపరంగా, జన్మతః వృత్తిపరంగా మనకు లభించేటటువంటి డ్యూటీస్, కర్తవ్యాలు కొన్ని ఉంటాయి. వాటన్నిటినీ మనం ధర్మచింతనతో, ధర్మబుద్ధితో నిర్వహించి తీరాలి. అవి మనకి స్వధర్మాలు. వాటన్నిటినీ మనం ఆచరించాలి. ఇది కాకుండా మనకి అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక స్వధర్మం ఒకటి ఉన్నది. ఏమిటి? మనం ఎవరు? మనం ఆత్మస్వరూపులం. నేను బ్రహ్మము అన్నదే యథార్థం. అది మనం తెచ్చిపెట్టుకోవాల్సిన భావన కాదు. మర్చిపోయాం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ యథార్థానికి మనం బ్రహ్మము, మనం శరీరం కాదు. నేను బ్రహ్మము అయినప్పుడు నా స్వధర్మం ఏమవ్వాలి? బ్రహ్మము యొక్క ధర్మములే, ఆత్మ యొక్క ధర్మములే నా స్వధర్మములు అవ్వాలి. అంటే నేను చచ్చిపోతున్నాను అని ఏడుపు, నేను నల్లగా ఉన్నాను తెల్లగా ఉన్నాననే భావన, నేను పొడవుగా ఉన్నాను పొట్టిగా ఉన్నాననే భావన, నేను సుబ్బారావు, నేను ఫలానా వారి అబ్బాయిని అనే భావన, నేను మేనేజర్ని, నేను గుమస్తాని అనే భావన, ఇవన్నీ మన స్వధర్మాలు కావు. మరి ఇవన్నీ ఎవరి ధర్మాలు? ఇవన్నీ మనం ధరించిన శరీరం ధర్మాలు. శరీర ధర్మాలు వేరు, లోపల ఉన్నటువంటి ఆత్మధర్మాలు వేరు. నాకు దుఃఖము లేదు, నేను శాశ్వత వస్తువుని, నాకు నశింపు లేదు, నేను సచ్చిదానంద స్వరూపాన్ని, నాకు త్రివిధమైనటువంటి భేదములు లేవు, నాకు పరిచ్ఛేదము లేదు, నేను సర్వవ్యాపక వస్తువుని, నేను చైతన్యాన్ని, సర్వస్వతంత్రుణ్ణి, నన్ను బంధించే వాళ్ళు ఎవరు లేరు, నాకు త్రిపుటి లేదు, నేను చైతన్యాన్ని, నేను బ్రహ్మమును, నేను షడ్భావ వికారములు లేనివాణ్ణి, ఇవి నా ధర్మములు. శరీరం ధర్మాలు. నల్లగా ఉన్నాను తెల్లగా ఉన్నాను, పొడవుగా ఉన్నాను పొట్టిగా ఉన్నాను, పురుషుణ్ణి స్త్రీని, వృద్ధుణ్ణి బాలుణ్ణి, లేక నా పేరిది, నేను ఫలానా వారు తాలూకా, నా వాళ్ళు వీళ్ళు, ఇవన్నీ కూడా శరీర ధర్మాలు. ఆకలి దాహము ఇవన్నీ శరీర ధర్మాలే. మనసులో ఉండే ధర్మాలు, శరీరంలో ఉండే ధర్మాలు, ఇవన్నీ శరీరం ధర్మాలే. మనసులో ఉన్నవన్నీ సూక్ష్మ శరీర ధర్మాలు, స్థూల శరీర ధర్మాలు వేరుగా ఉన్నాయి. మొత్తానికి ఇవన్నీ శరీర ధర్మాలు. నేను బ్రాహ్మణుడును, నాది ఈ కులము, నాది ఈ వృత్తి, నాది ఈ వర్ణము, నాది ఈ ఆశ్రమం, నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుని, ఇవన్నీ కూడా శరీర ధర్మాలే. నాకు రోగం ఉన్నది, నాకు దుఃఖం ఉన్నది, నేను అందంగా ఉన్నాను, నేను కురూపిని, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను అనారోగ్యంగా ఉన్నాను, నేను వృద్ధుడిని, ఇవన్నీ శరీర ధర్మాలే. శరీర ధర్మాలు పట్టుకుని నావి అంటే పరధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళం అవుతున్నాం కదా. పరధర్మాన్ని ఆశ్రయిస్తే బంధకారకం, అది అధర్మం, అది భయంకరం, అది కూడదు. స్వధర్మాన్ని ఆశ్రయించాలి. స్వధర్మం అంటే నేను బ్రహ్మము అనే భావంలో ప్రతి క్షణం ఉండాలి. రోజంతా నేను బ్రహ్మము అనే భావంలో ఉండి 1 గంట నేను శరీరము అనే భావంలో ఉంటే చాలదా? పరధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళం అవలేదా? ఆ గంటకి బంధం పడుతున్నది కదా. నేను దేహము అన్నాము, అయిపోయింది. నేను నా వాళ్ళు సుఖపడాలి, ఫలాపేక్ష, కర్మ ప్రవృత్తి, సంగము, పుణ్యము, పాపము, కర్మఫలాలు, వాసనలు అన్నీ వచ్చేస్తున్నాయి. నేను దేహము అంటే పరధర్మాన్ని ఆశ్రయిస్తే, అందుకే అది బంధం. కాబట్టి నిరంతరం గ్యాప్ లేకుండా, బ్రేక్ లేకుండా ప్రతి క్షణం నేను బ్రహ్మము అనే ఆత్మదృష్టితో ఉంటే మనం స్వధర్మనిష్ట కలిగి ఉన్నట్టుగా.
లౌకిక ధర్మాలు ఏమిటి? వృత్తిపరంగా, సంఘపరంగా, జన్మరీత్యా మనకి ప్రాప్తించినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి లౌకికమైనటువంటి స్వధర్మాలు. ఆ స్వధర్మాలు ఆచరించాలి, ఆత్మస్వధర్మాన్ని ఆశ్రయించాలి. అంటే ఇప్పుడు ఇవి రెండింటినీ ఒకేసారి మనం ఆశ్రయిస్తే ఏమైంది? నేను బ్రహ్మమును అనే భావంలో నిరంతరంగా గ్యాప్ లేకుండా ఆ నిష్టలో ఉంటూ లౌకికమైనటువంటి మన యొక్క డ్యూటీస్ని, దినచర్యని చేసుకుని పోవాలి. ఇది స్వధర్మనిష్ట ఉన్నట్టుగా అర్థమవుతున్నది ఇలా ఆచరిస్తే. అయితే ఏమైంది? నేను బ్రహ్మము అని మనం జీవిస్తే బాగుంటుంది అని ఒక సాధన ఎంచుకున్నాం కదా, దాని అర్థమే వచ్చింది. అంటే నేను బ్రహ్మము అని జీవిస్తే మనము నిర్దిష్టమైనటువంటి లౌకిక, అలౌకిక స్వధర్మనిష్టలో ఉన్నవాళ్ళం అవుతున్నాం. నేను బ్రహ్మము అనేది వదిలేసి నేను సుబ్బారావు అనే భావంలోకి వస్తే మన స్వధర్మనిష్ట చెడినట్టు అవుతున్నది. స్వధర్మనిష్ట చెడితే ముక్తి లేదు. కాబట్టి ముముక్షమైనటువంటి వాడు నేను బ్రహ్మము అని జీవించక తప్పదు. అది గుర్తుపెట్టుకోండి. జన్మ కర్మ సమస్యకి అహం బ్రహ్మాస్మి అని జీవించడం ఒక పరిష్కార మార్గం. జన్మకర్మ సమస్య ఏమిటి? జన్మ ఎత్తిన తర్వాత ఎవరికైనా కర్మ చేయక తప్పదు. కర్మ చేస్తే దాని ఫలితం అకౌంట్లో పడుతుంది. అకౌంట్లో పడిన తర్వాత ఇది నేను అనుభవించను, దీనికి నాకు జన్మ ఇవ్వకు అని ఎవరిని బతిమాలినా ఇంకెవరు వినరు. ఈ లోకంలో ఏదో డబ్బు ఇస్తే, రికమెండేషన్ ఉంటే కొంచెం మాట వింటారు, ఏదో మనం కోరుకున్నట్టుగా మలుచుకోవడానికి అవకాశం ఉందేమో. కానీ ఈ లోకం దాటి బయటికి వెళ్తే మాత్రం అంత ధర్మం ప్రకారం జరిగిపోతుంది. మన చేతుల్లో ఏమీ లేదు. మన కర్మఫలంలో ఏమున్నదో, మన అకౌంట్లో ఏ కర్మఫలాలు ఉన్నాయో వాటిని అనుసరించి మనకి జన్మ వచ్చి తీరుతుంది. మళ్ళీ జన్మెత్తామంటే మళ్ళీ కర్మ చేయాలి, మళ్ళీ కర్మ చేస్తే మళ్ళీ అకౌంట్ పడుతుంది. ఈ చక్రంలో నుంచి బయటికి వెళ్ళడం ఇంపాసిబుల్. కాబట్టే జీవులన్నీ అలాగ నిరంతరం జన్మలు ధరిస్తూ ఉన్నాయి. అందుకే సృష్టి అలాగా శాశ్వతంగా నడుస్తూ ఉన్నది, ఎక్కడ అంతం లేకుండా, ఎండ్లెస్గా. కాబట్టి ఈ జన్మ కర్మ, జన్మెత్తితే కర్మ చేయక తప్పదు, కర్మ చేస్తే మళ్ళీ జన్మ రాక తప్పదు. ఈ సమస్య నుండి మనం, చక్రంలో నుండి మనం బయటకు రావాలంటే, ఈ సైకిల్లో నుండి మనం బయటపడాలంటే కర్తృత్వం తీసి కర్మ చేయడం ఒక్క దగ్గరే అవకాశం ఉంది. జన్మెత్తిన తర్వాత కర్మ మానడానికి ఎవరికీ అవకాశం లేదు. అకౌంట్లో పడిన తర్వాత మళ్ళీ జన్మ రాకుండా ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. కర్మ చేసిన తర్వాత అకౌంట్లో పడకుండా చేసుకోగలిగే శక్తి మాత్రం, అవకాశం అక్కడ ఉంది. ఇప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే మనం జన్మ కర్మ సైకిల్లో నుండి బయటికి రాగలం. ఏ అవకాశం? కర్మ చేసి అది ఫలితం అకౌంట్లో పడకుండా చేయాలి. కర్తృత్వం తీసేస్తే సరి, అంతే కదా. కర్తృత్వం తీసి కర్మలు చేస్తూ ఉంటే కర్మ ఫలితాలు అకౌంట్లో పడకుండా ఉంటాయి. కర్మ ఫలితాలు అకౌంట్లో పడకుండా ఉన్నట్లయితే జన్మరాహిత్యం ఏనాటికైనా సంభవిస్తుంది. కర్తృత్వం తీయడం అంటే ఏమిటి? నేను దేహము అనే భావంతో చేస్తే దాన్ని కర్తృత్వం అన్నాం. నేను బ్రహ్మము అనే భావంతో కర్మలు చేస్తే బ్రహ్మమే అనాలి. ఏమిటండి, ఇంకేం అనకూడదా? లోపల చైతన్యం ఉంది, ఆ చైతన్యం శరీరాన్ని పరికరంగా వాడుకుని చేస్తున్నది. మాయా ప్రభావం వల్ల నేను చైతన్యము అనే సెన్స్ మర్చిపోయి శరీరము నేను అనే సెన్స్లోకి మనం వచ్చాం. కాబట్టి శరీరము చేస్తున్న పనులన్నీ నేను శరీరము అని అనకుండా శరీరము చేత చేయించుతున్నాం, శరీరం పరికరం లాంటిది, నేను బ్రహ్మమును, బ్రహ్మమే చేస్తున్నది అనే యథార్థ అవగాహనలో ఉండమంటున్నాం. కాబట్టి నేను బ్రహ్మము అనే భావంతో సమస్త కర్మలు ఆచరించినట్లయితే కర్తృత్వం లేదు, కాబట్టి కర్మఫలం అంటదు. జన్మ కర్మ సైకిల్ నుండి ఒకనాటికి బయటకు వస్తాం. ఏనాటికి? నేను బ్రహ్మము అనే భావంతో జీవిస్తే ఒకనాటికి ఆ బ్రహ్మానుభూతి కలుగుతుంది కదా. ఆత్మసాక్షాత్కారం, నాలుగో భూమికి ప్రాప్తిస్తుంది కదా. అది ప్రాప్తించగానే కర్మఫలాలు వదిలేస్తాయి, జన్మరాహిత్యం వస్తుందన్నమాట. కాబట్టి జన్మ కర్మ సమస్యకి అహం బ్రహ్మాస్మి అని జీవించడం తప్ప వేరే గత్యంతరం లేదు. నేను మీకు ఒకటి చెప్పాను, కొన్ని మార్గాలు, కొన్ని ప్రూఫుల్లో అహం బ్రహ్మాస్మి అని జీవించడం తప్ప ఇంకా వేరే గతి లేదు అనే ప్రూఫ్ వస్తున్నది. కొన్ని చోట్ల పర్వాలేదు. ఇప్పుడు యజ్ఞశేష ప్రాప్తి ఉన్నది. అహం బ్రహ్మాస్మి అని జీవిస్తేనే యజ్ఞశేషం వస్తుంది. ఏమిటండి, మేము అలా జీవించాం. మేము 1,00,000 కుంకుమ పూజ చేస్తాం, ప్రసాదం తింటాం. 1,00,000 ఒత్తులు నవ్వు చేస్తాం, ప్రసాదం తింటాం. తీర్థయాత్రకు వెళ్ళొస్తాం, ప్రసాదం తింటాం. సత్యనారాయణ వ్రతం చేస్తాం, ప్రసాదం తింటాం. సుందరకాండ పారాయణ చేస్తాం, ప్రసాదం తింటాం.
రైట్, అలా చేసుకో. అంటే వేరే మార్గం కూడా ఉంది యజ్ఞశేష ప్రాప్తికి. కానీ జన్మ కర్మ పరిష్కారం కావాలంటే కర్తృత్వం తీసి కర్మ చేయడం తప్ప వేరే మార్గం లేదు. అంటే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మఫలాలు నశించాలంటే అహం బ్రహ్మాస్మి అని జీవించడం తప్ప వేరే మార్గం లేదు. కొన్ని చోట్ల కొన్ని పాయింట్స్లో ప్రూఫ్ ఏమని వస్తుంది, అహం బ్రహ్మాస్మి అని జీవించడం తప్ప వేరే గతి లేదు అని వస్తుంది. అలా జీవించకపోతే నీకు ముక్తి లేదని. ఏ పాయింట్స్లో వస్తుందండి అని మీరు ఒక్కసారి కొంచెం పరిశీలన చేస్తే, ముక్తికి అవసరమైనటువంటి పరిస్థితులు కొన్ని కావాలి కదా. మనోనాశనం, అర్షడ్వర్గనాశనం, వాసనాక్షయం, కారణ శరీరం నశింపు, కర్మరాహిత్యం, జన్మరాహిత్యం, ఇటువంటి అత్యవసర పరిస్థితులు ఏవైతే ముక్తి పొందడానికి కావాలో ఆ విషయాల పట్ల మాత్రం అహం బ్రహ్మాస్మి తప్ప వేరే గతి లేదు. భగవద్ అనుగ్రహం, పుణ్యం ఇటువంటి వాటికి కొన్ని చోట్ల అహం బ్రహ్మాస్మి కాకపోతే ఇంకో విధానంలో జీవించవచ్చు. అంటే మోక్షం కావాలంటే మాత్రం అహం బ్రహ్మాస్మి అని జీవించక తప్పదు అని చివరికి తేలుతున్నది. మీరు ఆ దృష్టిలో గమనించండి. తర్వాత అహం బ్రహ్మాస్మి అని జీవించడంలో విశిష్టమైనటువంటి కర్మయోగ సాధన ఇమిడి ఉంది. అది మీరు పరిశీలించాలి. ఇక్కడ నేను ఇలాగ ప్రూఫ్ చెప్పుకుంటూ వెళ్తున్నాను, కానీ మీరు బ్రహ్మభావంలో ఉంటే మీకు ఇలా ఉంటుంది అని నేను చెప్పేస్తున్నాను. అది మీకు అనుభవంలో ఉంటే నా ప్రూఫ్ మీకు బాగా అవగాహన కలుగుతుంది. ఒక్క 2 నిమిషాల సేపు మీరు నేను బ్రహ్మమును అనే భావంలో కూర్చుని ఆ టైంలో ఏం జరిగిందో పరిశీలించాలి. ఇప్పుడే రెడీ? 2 నిమిషాలు నేను బ్రహ్మము అనే భావంలో మీరు కూర్చోండి. రెడీ? ఓకే. ఆ టైంలో నేను సుబ్బారావు అనే భావన లేదు. అంటే మీ వ్యవహార నామం మీరు భావిస్తారు. నేను దేహము, నేను సుబ్బారావు అనే భావన లేదు. అది లేనంతసేపు మీకు మీ తాలూకా వ్యవహారాలు, మీకు కావలసినటువంటి కోరికలు, ఫలాపేక్ష ఇది గుర్తురాదు. ఆ ఫలాపేక్ష లేదు. ఫలాపేక్ష లేనప్పుడు ఇది ఫెయిల్ అయిందా, ఇది సక్సెస్ అయిందా, ఇది లభించిందా, ఇది లభించలేదా అనే సమస్య కూడా అక్కడ ఏమీ లేదు. దానివలన కోపం కానీ, ద్వేషం కానీ, పగ కానీ, అసూయ కానీ ఇటువంటి విక్షేప భావములేవి అక్కడ సంభవించే అవకాశం కూడా లేదు. జగత్తు పట్ల ఇవి కావాలి, అవి కావాలి, అది బాగుంది, ఇది బాగుంది ఇటువంటి ఆలోచనలు, విషయ వాసనలు చెలరేగే అవకాశం కూడా అక్కడ లేదు. అంతా ఒక చైతన్య స్వరూపంలో ఏకరసము లాంటి పదార్థం మీద మీ స్పృహ నిలిచి ఉన్నది కదా. దాంట్లో ఈ భావములేవి దొరలవు. ఇది మీరు గమనించారు కాబట్టి ఇప్పుడు మనం ప్రూఫ్ మాట్లాడుకుంటే కొంత బాగుంటుంది. అసలు కర్మయోగ సూత్రాలు ఏమిటి? శాస్త్ర విహితమైన కర్మ చేయాలి, ఫలాపేక్ష లేకుండా, సంగము లేకుండా కర్మ చేయాలి, కర్తృత్వం తీసి కర్మ చేయాలి, ఈశ్వరార్పణ భావంతో కర్మ చేయాలి. ఈ 4 సూత్రములు జోడించి ఆచరించినటువంటి కర్మ యోగం అవుతున్నది, యోగ సాధన అవుతున్నది కదా. సాధకుడైనటువంటి వాడు ఈ 4 సూత్రాలు జోడించి ఉత్కృష్టమైన కర్మల్నే ఎంచుకోక్కర్లేదు. కర్మయోగం పాటించడానికి దేవాలయాలు కట్టించాలా, సత్రములు కట్టించాలా, అశ్వమేధ యాగం చేయాలా, ఇలా ఉత్కృష్టమైనటువంటి కర్మల్నే ఎంచుకోవాల్సిన పని లేదు.
తన దినచర్య, తన లౌకిక కర్మల్ని, తనకి ప్రతిరోజు సంభవించేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటినే యోగ సూత్రాలు జోడించి కానీ ఆచరించినట్లయితే అది విశిష్టమైన కర్మయోగం అవుతుంది అని మనం గతంలో పరిశీలించాం. అయితే ఇప్పుడు 21st సెంచరీలో ఉండేటువంటి ఈ సాధకులు విశిష్టమైనటువంటి యజ్ఞకర్మానుష్ఠానం ఎంచుకోవలసిన పని లేదు. బిజీగా ఉండేటటువంటి వారి యొక్క దినచర్యనే యోగ సూత్రాలు జోడించి పాటించినట్లయితే ఇది యోగ మార్గం అవుతుంది అని మనం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ యోగ మార్గానికైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని కర్మలు ఆచరిస్తున్నారో ఆ కర్మలు అన్నీ కూడా కర్తృత్వం తీసి చేసామా లేదా, ఫలాపేక్ష లేకుండా చేసామా లేదా, సంఘము లేకుండా చేసామా లేదా, వాటన్నిటినీ ఈశ్వరార్పణం చేసామా లేదా, ఇటువంటి వెరిఫికేషన్ చాలా కష్టం. ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క సమయంలో మనం 4 కర్మల్ని ఎట్ ఏ టైం చేస్తూ ఉండేటటువంటి వాళ్ళం. ఏవో వింటూ ఉంటాం, ఏదో రాస్తూ ఉంటాం, ఎవరితో మాట్లాడుతూ ఉంటాం, ఓ పక్కన టీవీ చూస్తూ ఉంటాం, ఇలాగ రకరకాలు. ఆఫీసు కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా వేరే ఇంకో పని మీద ఆలోచిస్తూ ఉంటాం. రకరకాలైనటువంటి కర్మలు 4-3 కర్మలు ఏకకాలంలో చేస్తూ ఉంటాం. వీటన్నిటికీ యోగ సూత్రాలు జోడించబడ్డాయా లేదా, నిర్దిష్టంగా ఆచరించేనా లేదా అనే ప్రూఫ్ వెతుక్కుంటూ ఉండడం అనేది కష్టమైనటువంటి పని. దానికి పూర్వంలో మనం ఒకసారి ఆలోచించాం. అప్పుడే నేను బ్రహ్మము అని జీవించేస్తూ ఉంటే మనం జీవితంలోనే నేను బ్రహ్మము అనే స్పృహ స్థిరంగా దృఢంగా పెట్టేసుకుంటే ప్రత్యేకించి ప్రయత్నం అక్కర్లేకుండానే మన దినచర్య అంతా కూడా యోగ సూత్రాలు జోడించబడిపోతుంది. నిజమా కాదా ఒకసారి పరిశీలిద్దాం. ఆత్మజ్ఞానం అధ్యయనం చేసి ముక్తి కోసం ప్రయత్నం చేస్తూ నేను బ్రహ్మము అని జీవించాలి అనే ఒక దృఢమైన పట్టుదలతో ఉన్నటువంటి సాధకుడు దొంగతనాలు, మోసాలు, ఇటువంటి పనులు, అధర్మమైనటువంటి పనులు చెయ్యడు. ఒకవేళ చేసే అభ్యాసం ఏదైనా కొంత మిగిలి ఉంటే ప్రారంభ దశలో కొంతకాలం నేను బ్రహ్మము అని జీవించినందువల్ల, ఈ అభ్యాసంలో ఈ మార్గంలో నడిచినందువల్ల లభించిన విశేషమైనటువంటి పుణ్యం వలన అతనికి చిత్తశుద్ధి కలిగి ఆ దురభ్యాసాలు మానేసే పరిస్థితి తప్పనిసరిగా కలుగుతుంది. ప్రతిరోజు దేవాలయంకి వెళ్తూ అక్కడికి వచ్చిన తర్వాత ఆ పళ్ళెంలో డబ్బులు దొంగిలించడమో, ఆ ఉండిలో డబ్బులు దొంగిలించడమో, ఆ చెప్పులు దొంగిలించడమో కార్యక్రమం ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, ఈ దేవాలయంకి వెళ్ళి దైవ దర్శనం చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల అనతి కాలంలోనే అతని మనస్సు ఏమని పనిచేస్తుంది, దేవాలయానికి వస్తూ దేవుడి దగ్గర ఇటువంటి పనులు చేస్తున్నానేమిటి నేను, ఇది దోషం, ఇంక చెయ్యను అనే చిత్తశుద్ధి కలుగుతుంది. ఇది మనకి అనుభవంలో ఉన్నటువంటిది. మన అనుభవంలోనే ఇలాంటివి అక్కడక్కడ ఉంటాయి చిన్న చిన్న దోషాలు. కాబట్టి నేను బ్రహ్మము అని జీవించే సాధకుడిలో ఎటువంటి దోషములున్నా అవన్నీ అనతి కాలంలో ఈ పుణ్య విశేషం వలన విడిచిపెట్టబడతాయి. కాబట్టి అతడు ఆచరించేదంతా జీవితంలో చేసేటటువంటి లౌకిక కర్మ అయి ఉంటుంది, లేదా సత్కర్మానుష్ఠానం ఉండొచ్చు. కాబట్టి శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మాచరణ అక్కడ ఉండే అవకాశం పోతుంది. రెండవది, ఫలాపేక్ష లేకుండా, సంఘము లేకుండా చెయ్యాలి. నేను బ్రహ్మము అనే స్పృహలో ఉన్నప్పుడు ఫలాపేక్ష, సంఘము కలుగుతాయా? అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఒక్కసారి పరిశీలించమని చెప్పాను. నేను బ్రహ్మము అని ఎంతసేపు ఆ స్పృహలో మనం ఉన్నామో అన్ని క్షణాలు మాత్రం ఈ ఫలాపేక్ష, సంఘము, ఈ భావములు జోడించబడవు. అది ఒక నిర్వికారమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి స్థితి. అహం వృత్తి బ్రహ్మతాదాత్మ్యంలో ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము వృత్తిరహితములై ఉంటాయి మీరు కరెక్ట్ అయిన బ్రహ్మనిష్టలో ఉంటే. ఇది కాకుండా మీరు ఆ చర్యలో పాల్గొన్నప్పుడు ఆ కర్మ తాలూకా ఆలోచనలు ఉంటాయి అంతే. కాబట్టి నేను బ్రహ్మము అనే భావంతో దినచర్య నడపడం అలవాటైనప్పుడు ప్రారంభ దశలో ఫలాపేక్ష ఉన్నా అనతి కాలంలో విడిచిపెట్టబడుతుంది, ఫలాపేక్ష వదిలేస్తుంది, ఫలాపేక్ష ఉండదు, సంఘం ఉండడానికి అవకాశం లేదు. కర్తృత్వం ఎక్కడుంది? సుబ్బారావు పాత్రను తీసేశాం కదా. నేను బ్రహ్మము అని జీవించేటప్పుడు ఇంక కర్తృత్వం లేదు.
కాబట్టి సమస్త కర్మలు కర్తృత్వ రహితంగానే జరుగుతున్నాయి. ఈశ్వరార్పణం ఆటోమేటిక్ సిస్టమ్. ఎందుకంటే కర్మ చేసిన వాడే బ్రహ్మము, కాబట్టి దాని ఫలితం బ్రహ్మమునకే చెందుతుంది. బ్రహ్మార్పణం అంటే యోగ సూత్రములు 4 కూడా నేను బ్రహ్మము అని జీవించేటప్పుడు మనం ప్రయత్నించక్కర్లేకుండానే జోడించబడుతున్నాయి. అంటే మనం ప్రతి కర్మని యోగ మార్గంలో ఆచరిస్తున్నామా లేదా అనే పరిశీలన చెయ్యక్కర్లేకుండా మనం బ్రహ్మభావంలో జీవిస్తూ దినచర్య చేసుకుని పోతూ ఉంటే మన కర్మలన్నీ యోగ మార్గంలో ఆచరించినట్టుగా రిజల్ట్ వస్తున్నది. దానివల్ల మనం విశిష్టమైనటువంటి కర్మయోగం పాటిస్తున్న వాళ్ళం అవుతున్నాం. కర్మయోగ ఫలితాలు మనకి ప్రాప్తిస్తాయి. కాబట్టి ఇది విశిష్ట కర్మయోగ సాధన. ఏది? అహం బ్రహ్మాస్మి అని జీవించడం. పుణ్య ప్రతిబంధక నివృత్తి అంటే ఏమిటండి? సంచితంలో ఉన్నటువంటి పుణ్యము పాపము రెండిట్లో సత్కర్మానుష్ఠానం, యజ్ఞకర్మలు, భక్తి కర్మలు ఆచరించడం వలన పుణ్యం అకౌంట్లో పడి సంచితంలో ఉన్న పాపం నశిస్తుంది. కానీ సంచితంలో ఉన్నటువంటి పుణ్యం దేని వలన నశించదు. ఇప్పుడు పుణ్యం ఎందుకండి నశించడం? జంతు జన్మల నుండి పక్షి జన్మల నుండి ఉత్తమ మానవ జన్మ లభించే వరకు పుణ్యమే మనల్ని ఊర్ధ్వగతిలో జీవుణ్ణి నడిపించింది. మానవ జన్మ ప్రాప్తించిన దగ్గర నుండి ఆత్మజ్ఞానం ప్రాప్తించే లైన్కి వచ్చే వరకు, ఆత్మజ్ఞానం పొందే స్థితికి వచ్చే వరకు ఈ ఊర్ధ్వగతిలో నడిపించినటువంటి పవర్ ఏది? పుణ్యం. పుణ్యం వల్లనే మనం ఆత్మజ్ఞానం వరకు వచ్చాం, మోక్ష సాధన వరకు వచ్చాం. ఇంతవరకు పుణ్యం అవసరం. కానీ ఇక మీదట పుణ్య ఫలితంగానే అకౌంట్లో ఉంటే మనకు అది మోక్షానికి ఆటంకం. ఎందుకు? అది అనుభవించడానికి స్వర్గానికైనా వెళ్ళాలి, లేదా మళ్ళీ ఉత్తమ మానవ జన్మైనా ధరించాలి. కాబట్టి మోక్షము అంటే జన్మరాహిత్యం, జన్మరాహిత్యం అంటే కర్మరాహిత్యం, కర్మరాహిత్యం అంటే పుణ్య పాప ఫలితములు రెండూ కూడా సమూలంగా నశించాలి. ఖాతా పుస్తకం రద్దయిపోవాలి. అంటే సంచితంలో ఉన్నటువంటి పుణ్యం కూడా నశిస్తే కానీ మనకి మోక్షం రాదు. మనం పుణ్యం నశించే విధానంలో బిహేవ్ చేయకుండా, సాధన చేయకుండా, సంచితంలో అకౌంట్ క్లోజ్ అవ్వకుండా మనం అలా అకౌంట్లో పుణ్యం వేసుకుంటూ ఉంటే మనకి ఎప్పటికీ మోక్షం రాదు ఈ జన్మ అయిన తర్వాత. అందులో ఈ మోక్ష సాధన అనే లెవెల్కి వచ్చినటువంటి సాధకుడు అన్ని పుణ్యకర్మలే చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా విశేషంగా పుణ్యం పడుతూ ఉంటుంది. అంచేత సంచితంలో ఉండేటటువంటి పుణ్యము పాపము రెండూ నశించాలి. లేకపోతే ఇద్దరు సాధకులు ఉన్నారనుకోండి, ఒక ఆయన సంచితాన్ని దగ్ధం చేసుకున్నాడు, ఆయనకి మోక్షం వచ్చింది. ఇంకొక ఆయనకి సంచితంలో విశేషమైన పుణ్యం మిగిలిపోయింది, ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. అంటే ఏమిటి? స్వర్గానికి వెళ్తే మనం కల్పాంతం వరకు స్వర్గంలో ఉండిపోయామనుకోండి, మన మోక్ష సాధన సైడ్ అయిపోయింది. కాబట్టి సంచితం దగ్ధం అవ్వాలి, పుణ్యం అప్పుడే నశిస్తుంది, ఇంకా దేనివలన నశించదు. అకౌంట్ క్లోజ్ అయినప్పుడే పుణ్యము పాపం నశిస్తాయి. అకౌంట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది? ఆత్మజ్ఞాన అనుభూతి ఒక్కటే కదా సాధన. సంచితం దగ్ధం అవడానికి ఆత్మజ్ఞాన అనుభూతి. అహం బ్రహ్మేతి విజ్ఞానాత్ కల్పకోటి శతార్జితం. 100 కోట్ల కల్పముల నుండి కూడబట్టినటువంటి సంచితంలో ఉన్నటువంటి పుణ్య పాప కర్మ ఫలితములన్నీ కూడా అహం బ్రహ్మ అనేటటువంటి అనుభవ జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే అవి నశిస్తాయి. అయితే అనుభవ జ్ఞానం కావాలి. అనుభవ జ్ఞానం వస్తేనే పుణ్యం కూడా మనల్ని వదిలేస్తుంది. అనుభవ జ్ఞానం ఎలా వస్తుంది? ఎవరు అహం బ్రహ్మాస్మి అని జీవిస్తారో వాళ్ళకే అనుభూతి ప్రాప్తిస్తుంది. నేను దేహము, నేను సుబ్బారావు అని జీవించిన వాళ్ళకి అనుభూతి రాదు. కాబట్టి నేను బ్రహ్మము అని జీవించక తప్పదు, మరో గతి లేదు. అహం బ్రహ్మాస్మి అని జీవించకపోతే మనకి పుణ్యం ప్రతిబంధకం అవక తప్పదు. మనం స్వర్గానికి పోయి కూర్చుంటాం, మోక్ష సాధన ఆగిపోతుంది. అహం బ్రహ్మాస్మి అని జీవించడం విశిష్టమైనటువంటి ప్రాయశ్చిత్త కర్మ. ఈ 21st సెంచరీలో, ఈ కలియుగంలో అసలు సమాజమే దోషభూయిష్టమైనటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి సిద్ధాంతాల మీద బేస్ అయి నడుస్తున్నది. ఈ సమాజంలో జీవిస్తూ మనం పాపం చెయ్యకుండా జీవించడానికే వీలు పడటం లేదు. ఇతరుల పాపములు మనకు సంక్రమించకుండా జీవించడానికి అంతకంటే వీలు పడటం లేదు.
అయితే మనం చేసినటువంటి పాపములు తెలియక చేసినటువంటివి, తప్పనిసరి పరిస్థితుల్లో చేసినటువంటివి, సమాజానికి కట్టుబడి చేసినటువంటివి, ఈ యుగ ధర్మానికి కట్టుబడి వెళ్ళిపోతూ ఉంటే ఉదర పోషణార్థం చేసినటువంటివి అనేకమైనటువంటి పాపములు ఉన్నాయి. ఈ పాపముల్ని వదిలించుకోవాలా, లేక ఇతరుల నుండి సంక్రమించే పాపముల్ని వదిలించుకోవాలా? ఇవి కాకుండా మన పూర్వజన్మ నుండి మనతో వచ్చినటువంటి సంచితంలో ఉన్న బ్యాలెన్స్ పాపం చాలా చాలా ఉన్నది. అదంతా గుప్త పాపము అన్నాం, దాన్ని వదిలించుకోవాలి. ఈ మూడింటిని వదిలించుకోవాలంటే ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం ఎంతకని చేస్తాం? ప్రతిరోజు రొటీన్ అలాగ మళ్ళీ జరిగిందే మళ్ళీ జరుగుతున్నది, చేసిందే మళ్ళీ చేస్తున్నాం. అటువంటి రొటీన్ లైఫ్లో జరిగేటటువంటి ఈ పాపభూయిష్టమైన ఈ జీవితానికి ప్రాయశ్చిత్తం చేస్తామా? ఇతరుల నుండి ప్రతిరోజు సంక్రమించే పాపాలకి ప్రాయశ్చిత్తం చేస్తామా? సంచితంలో ఉండే గుప్త పాపాలకి ప్రాయశ్చిత్తం చేస్తామా? ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఈ జీవితం సరిపోదు. మనకున్న డబ్బు చాలదు, మనకున్నటువంటి ఆరోగ్యం సరిపోదు, అంత శ్రమ పడలేం, అంత అవకాశం లేదు. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఏ విధంగానూ శక్తి సరిపోవట్లేదు ఈ యుగంలో. అన్ని పాపాలు ఉన్నాయి, ఒకటో రెండో పాపాలంటే చేస్తాం. అనంతమైన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. ప్రాయశ్చిత్తం చెయ్యకుండా చచ్చిపోతే ఏమవుతుంది? ఇంక మరి తర్వాత వదిలించుకోవడానికి మరి ఛాన్స్ లేదు. ఈ స్థూల శరీరం ఉండగానే ఏమైనా పాపాలు వదిలించుకోదలుచుకుంటే వదిలించుకోవాలి ప్రయత్నం చేసి, కానీ ఈ శరీరం వదిలేసిన తర్వాత మాత్రం ఈ పాపాలు వెంటబడక తప్పదు. వాటికి పనిష్మెంట్ అనుభవించి తీరవలసిందే. హీన జన్మలు, నరక బాధలు ఇవన్నీ కూడా అనుభవించి తీరాలి. కాబట్టి ప్రాయశ్చిత్తం చేసి తీరాలి. ప్రాయశ్చిత్తం చేయడానికి శక్తి చాలదు. పాపాలు అంటకుండా ఉంటాయంటే అంటకుండా ఉండవు, చేయకుండా ఉండాలంటే వీలు పట్టలేదు. గుప్త పాపాలు పక్కన బోల్డ్ మూట ఉన్నది. దీనికి పరిష్కారం ఏమిటి? బ్రహ్మభావంతో జీవించు. ఇది చక్కటి పరిష్కారం. జగత్తంతా బ్రహ్మము, నేను బ్రహ్మము అనగానే అందరి శరీరాల్లో ఉన్నవాడు బ్రహ్మమే. ఈ భావన కూడా ఉండాలి పక్కన. అన్ని శరీరాల్లో ఉన్నది ఆ పరబ్రహ్మ చైతన్యమే. నేను బ్రహ్మము, అందరిలో ఉన్నది బ్రహ్మము. పాదరసం అన్ని వస్తువులకి అంటుకుంటుంది కానీ దానికి ఏమి అంటదు. పాదరసం ఒక వస్తువుని అంటుకుని కదలొచ్చుగాక, కానీ దానికి ఏమీ అంటదు. అది దేనికి అంటుకోదు. ఆ అంటుకునే గుణం దానికి లేదు. అలాగా బ్రహ్మభావంతో జీవిస్తే ఒక రక్షక కవచం లాంటి తొడుక్కున్న వాళ్ళం అవుతున్నాం. నేను బ్రహ్మము అనే భావంతో జీవిస్తే ఇది ఒక రక్షక కవచం. ఇది విశిష్టమైనటువంటి ప్రాయశ్చిత్తం. ఈ బ్రహ్మభావంతో జీవిస్తే ఇతరుల పాపములు మనల్ని అంటవు. ఎందుకు? ఇక్కడ సుబ్బారావు ఉంటేనే, అక్కడ నామరూపములతో ఉన్నటువంటి జగత్తును నువ్వు చూస్తూ ఉంటేనే ఇతరుల పాపములు మనకి సంక్రమించేటటువంటి, ఒకరి నుండి ఒకరికి పాపపుణ్యాలు సంక్రమించే ట్రాన్స్ఫార్మేషన్ చర్య జరుగుతూ ఉంటుంది. నేను బ్రహ్మము, జగత్తు బ్రహ్మము, ఈ భావంలో ఉన్నవాడికి ఆ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. అది ఫస్ట్ థింగ్. ఇక రెండవది, నేను బ్రహ్మము అనే భావంతో మనం నిరంతరం అదే స్పృహలో జీవించడానికి ఒక దృఢమైనటువంటి నిశ్చయం చేసుకుని మనం ఉన్నట్లయితే, నేను బ్రహ్మము అనే స్పృహలో మనం ఉంటే, ఆ అత్యవసర పరిస్థితుల్లో మనం సమాజ ధర్మాన్ని బట్టి ఆచరించినటువంటి పాపములు కూడా మనల్ని అంటకుండా ఉంటాయి. కర్తృత్వం లేదు కదా. సుబ్బారావు పాత్రతో చేస్తేనే అకౌంట్ పడుతుంది. బ్రహ్మభావంతో జీవిస్తే ఈ యుగ ధర్మాన్ని అనుసరించి నువ్వు ఆచరించినటువంటి అత్యవసర పాపములన్నీ నిన్ను అంటకుండా ఉంటాయి. ఇతరుల పాపములు అంటకుండా ఉంటాయి. గుప్త పాపములు ఎప్పుడు నశిస్తాయి? అహం బ్రహ్మాస్మి అనేది విశిష్టమైన పుణ్యకర్మ. అహం బ్రహ్మాస్మి అనేది బ్రహ్మయజ్ఞం. దీనికి చెప్పాలంటే ఈ దోచుడితోటి పుణ్యం, పిడికిడితోటి పుణ్యం కాదు, ట్రక్కులతో వంపుతాడు పుణ్యాన్ని సంచితంలో. అహం బ్రహ్మాస్మి అంటే అంత విశేషమైనటువంటి పుణ్యం మన సంచితంలో కురుస్తూ ఉంటుంది. కాబట్టి గుప్త పాపములు కూడా నశిస్తాయి. గుప్త పాపములు దేని వల్ల నశిస్తాయి? జపం వల్ల నశిస్తాయి. ఏదైనా మంత్రదీక్ష తీసుకోవడం, గురువుల దగ్గర ఎక్కడో ఆ మంత్రాన్ని కొన్ని లక్షలు, కొన్ని కోట్లు, ఒక తారక మంత్రం కొన్ని కోట్లు
గాయత్రి మంత్రం కొన్ని కోట్లు జపం చేయడం వల్ల ఏమిటి జరుగుతుంది? సంచితంలో ఉండేటటువంటి గుట్టలు గుట్టలుగా పడి ఉన్న పాపము, బ్రహ్మహత్యా పాతకములు సైతం నశిస్తాయి. సృష్టించబడిన దేవతల తాలూకా మంత్రములకే అంత పవర్ ఉంటే, సృష్టికి అధిష్టానమైనటువంటి బ్రహ్మము యొక్క మంత్రాన్ని మనం ఎప్పుడో ఒకసారి తలుచుకోవడం కాదు, నిరంతరం బ్రేక్ లేకుండా ఆ స్పృహలో ఉండిపోతున్నాం. కాబట్టి దీనివల్ల మనకి విశేషమైనటువంటి పుణ్యం అకౌంట్లో పడుతుంది, గుప్త పాపములు కూడా నశిస్తాయి. లేదా నేను బ్రహ్మము అని జీవించేవాడికి అనతి కాలంలో బ్రహ్మానుభూతి కలుగుతుంది కదా, కలిగినప్పుడైనా వదిలేస్తాయి. కాబట్టి అన్ని రకములైనటువంటి పాపములు వదిలించుకోవడానికి వేరే ప్రాయశ్చిత్తం కోసం ఆ నదికి వెళ్ళాం, ఈ బ్రాహ్మణ్ణి పిలిచాం, ఈ డబ్బు ఖర్చు పెట్టాం, ఈ దానం ఇచ్చాము, ఈ యజ్ఞకర్మ చేసాము, ఈ మంత్రం ఈ కర్మానుష్ఠానం చేసాము అని ఇటువంటి ప్రాయశ్చిత్త కర్మలు ఆచరించవలసినటువంటి అవసరం లేదు. సమస్త పాపముల్ని నశింపజేయగలిగినటువంటి అగ్నిహోత్రం, వాటిని దగ్ధం చేయగలిగినటువంటి జ్ఞానాగ్ని ఈ అహం బ్రహ్మాస్మి మంత్రం. ఈ భావంలో ఈ స్పృహలో మనం ఉంటే సమస్తమైనటువంటి పాపములు వదిలేస్తాయి. కాబట్టి నేను బ్రహ్మము అని జీవించిన వాళ్ళకి విశిష్టమైనటువంటి ప్రాయశ్చిత్తం డైలీ జరుగుతూనే ఉంటుంది. పాపాల గురించి ఇక భయం లేదు. భక్త లక్షణముల పరిపక్వత, ఈ విషయం మనం పరిశీలించినప్పుడు ఏమనుకున్నాం? 35 భక్త లక్షణాలు ఒక లిస్టు భగవద్గీత నుండి సేకరించాం. ఆ లక్షణాలు ఏ ప్రాణిని ద్వేషించకుండా ఉండడం, సమస్త ప్రాణుల పట్ల మైత్రి కరుణ కలిగి ఉండడం, ఏ భౌతిక వస్తు సంపదల యందు అపేక్ష లేకుండా ఉండడం, వాటి పట్ల మమకారం లేకుండా ఉండడం, కోరికలు లేకుండా ఉండడం, మనస్సు బుద్ధి చిత్తము అంతా భగవంతుడికి సమర్పించి ఉండడం, నిత్య సంతోషం కలిగి ఉండడం, సుఖ దుఃఖములు శీతోష్ణములు వీటన్నిటి పట్ల సమదృష్టి కలిగి ఉండడం, నివాసము అంటే శరీరం కానీ నివసిస్తున్న గృహం కానీ దాని మీద ఆసక్తి లేకుండా ఉండడం, ఇటువంటి ఒక 35 భక్త లక్షణాలని మనం పరిశీలించాం. లోకము వల్ల తనకు కానీ తన వల్ల లోకమునకు కానీ భయం లేకుండా ఉండడం. నిజానికి ఈ లక్షణాలు పరిపక్వమైనటువంటి భక్తి స్థాయికి వెళ్ళిన వాళ్ళల్లోనే ఉంటాయి, కానీ సామాన్య భక్తి స్థాయిలో ఉన్నప్పుడు ఈ లక్షణాలు అంత పరిపక్వంగా ఉండవు అని మనం గ్రహించాం. పరిపక్వమైనటువంటి భక్తి స్థాయి అంటే విశిష్ట భక్తి స్థాయికి వెళ్ళిపోవాలి. తానే భగవత్ స్వరూపం అని భగవంతుల్లో ఐక్యమైనటువంటి భక్తుడు ఎవరైతే ఉంటారో అతనిలో ఈ లక్షణాలన్నీ సంపూర్ణంగా విరాజిల్లుతాయి అని మనం పరిశీలించాం. నేను బ్రహ్మము అనే భక్తుడు ఎవరు? సుబ్బారావు పాత్ర లేదు కదా అక్కడ. సుబ్బారావు పాత్రని తీసేసి భగవంతుణ్ణి అక్కడ ప్రతిష్ఠించాం. అది కూడా నామరూపములతో కాకుండా అతని అసలు సిసలైన చైతన్య స్వరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాం. అయితే ఇక్కడ భక్తుడు భగవంతుడు ఏకమై ఉన్నారా లేదా నేను బ్రహ్మము అని జీవించేటప్పుడు? అయితే ఇక్కడ ఒక్క పరిస్థితి, విశిష్ట భక్తి స్థాయికి వెళ్ళినటువంటి భగవంతునితో ఐక్యత పొందినటువంటి భక్తుడు సహజంగా ఐక్యం పొందిపోయి ఉన్నాడు. ఇక్కడ ప్రయత్నపూర్వకంగా మనం ఆ ఐక్యత స్థితిని సాధన చేస్తున్నాం కదా. నేను బ్రహ్మము అని జీవించేటప్పుడు భగవంతుడితోటి ఐక్యము పొంది ఉన్నటువంటి స్థితిని సుబ్బారావు పాత్రను తీసేసి బ్రహ్మము పాత్రను ప్రవేశపెట్టి ఇక్కడ బ్రహ్మమే ఉన్నాడని భక్తుడు భగవంతుడు ఇద్దరు లేనటువంటి అద్వైత స్థితిని అభ్యాసం చేస్తున్నాం. అంటే ఏ విశిష్ట భక్తిలో భక్త లక్షణాలన్నీ పరిపక్వ స్థాయిలో విరాజిల్లుతాయో ఆ విశిష్ట భక్తిని ఇక్కడ ప్రయత్నపూర్వకంగా అభ్యాసంలో పెట్టాం. కాబట్టి నేను బ్రహ్మము అని జీవించే వాళ్ళకి అనతి కాలంలో భక్త లక్షణాలన్నీ పరిపక్వ స్థితికి రాక తప్పదు. నేను దేహము అన్నప్పుడే ఆ గుణాలు ఉండవు, నేను బ్రహ్మము అన్నప్పుడు ఆ గుణాలు ఉంటాయి. ప్రారంభంలో ఉండకపోవచ్చు, కొంతకాలం అభ్యాసం చేసిన తర్వాత బ్రహ్మభావన పట్టుబడుతూ ఉంటే భక్త లక్షణాలు పరిపక్వతకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ జీవితంలో నేను బ్రహ్మము అని జీవించడంలో భక్త లక్షణాల పరిపక్వత కూడా ఇమిడి ఉన్నది. అహం బ్రహ్మాస్మి అని జీవించడంలో భక్తి యోగ సాధన ఇమిడి ఉంది. ఎలాగో ఇప్పుడు
పరిశీలన చేద్దాం. కర్మయోగ సాధన ఇమిడి ఉంది అని ఇంతవరకు పరిశీలించాం. ఇప్పుడు భక్తి యోగ సాధన కూడా ఇమిడి ఉన్నది ఇందులో అనేది పరిశీలిద్దాం. అహం బ్రహ్మాస్మి అని జీవించడంలో అనన్య భక్తి ఉన్నది. అనన్య భక్తి అంటే ఏమిటి? ముందు సామాన్య భక్తి పరిశీలించండి. ఒక గంట సేపు భగవంతుడి దగ్గర కూర్చుని పూజో జపమో నైవేద్యమో ఏదో పారాయణం చేస్తాం, ఒక గంట 2 గంటలో. తర్వాత దాన్ని విడిచిపెట్టేసి ప్రాపంచిక విషయముల్లోకి వచ్చేస్తాం. మళ్ళీ మనకి మరో గంట ఎప్పుడైనా అవకాశం కుదిరితే అప్పుడు భగవంతు సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఆచరిస్తాం, మళ్ళీ ప్రాపంచిక విషయంలోకి వచ్చేస్తూ ఉంటాం. ఇది సామాన్య భక్తి. ఎందువలన? ప్రాపంచిక విషయములతో పంపకం ఉన్న భక్తి కాబట్టి ఇది సామాన్య భక్తి. కొంతకాలం ప్రాపంచిక విషయములు, కొంతకాలం భగవత్ చింతన. ఇటువంటి సామాన్య భక్తి భగవద్ అనుగ్రహానికి, ముక్తి పొందడానికి కావలసిన లెవెల్ భగవద్ అనుగ్రహానికి చాలదు. కాబట్టి అనన్య భక్తి కావాలి. అనన్యం అంటే అన్యము లేనిది, అంటే రెండో విషయ చింతన ఉండకూడదు. అంటే ప్రాపంచిక విషయములు ఇంకా ఉండకుండా నిరంతరం బ్రేక్ లేకుండా అంతరాయము లేనటువంటి భక్తి ఉండాలి. ఎలా వస్తుంది అంతరాయం లేని భక్తి? శరీరం దినచర్యలో పాల్గొంటూ ఉంటే అంత బ్రేక్ లేకుండా భగవత్ కార్యక్రమాలు చేయలేం కదా. అయితే మానసిక ప్రక్రియలు పట్టుకో అని అన్నాం. మానసిక ప్రక్రియల్లో మానసిక పూజ, మానసిక భజన, మానసిక నివేదన ఇవన్నీ ఉన్నాయి. కానీ దాంట్లో కూడా మనస్సు దాని యందు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండాలి కదా. మనసుతో పూజ చేస్తూ ఉండాలంటే నీకు విరామ సమయం దొరకాలి కదా. మనసుతో భజన చేయాలన్నా కూడా చిన్న విరామ సమయం దొరకాలి కదా. లేదా మనసు దృష్టి అటు ఉన్నా ఇటుపక్క కార్యక్రమం చేయడానికి చిన్న అవకాశం ఉండాలి కదా. మానసిక జపం చేస్తాం, మానసిక పూజ చేస్తాం, మానసిక భజన చేస్తాం. వీటన్నిటికీ కూడా మానసిక ప్రక్రియల్లో కూడా కొంత వైవిధ్యం ఉంది, దాంట్లో కూడా కొంత ప్రయత్నం అవసరం. కాబట్టి మానసిక ప్రక్రియల్లో సులభమైన ప్రక్రియ అహం బ్రహ్మాస్మి అని జీవించడం కాదా? నేను బ్రహ్మము అనేది ఏమిటండి? శారీరకమైన కర్మ కాదు, మానసికమైన భావన. నేను బ్రహ్మము అనే స్పృహలో ఉంటున్నాం. ఆ స్పృహలో ఉండి మన దినచర్య చేసుకుంటున్నాం. మరి ఇది మానసిక భక్తి ప్రక్రియే కదా. అలానే దీనికి పూజ లాంటి దృష్టి అక్కర్లేదు. భజన అంటే కీర్తన చరణాలు గుర్తుండాలి. పూజ అంటే ఈ కార్యక్రమం తర్వాత ఈ కార్యక్రమం చేస్తున్నాను అనేటువంటి ఒక మానసిక కార్యక్రమం జరగాలి. కానీ నేను బ్రహ్మము అనే స్పృహలో, పైగా అదేమిటి మంత్రంలాగా ఏమీ ఉచ్చరించటం లేదు కూడాను. నేను సుబ్బారావు అనే భావం తీసేసి నేను బ్రహ్మము అనే భావాన్ని స్థిరపరచుకోమన్నాం. ఆ భావంలో ఉండడంలో మనస్సుకి శ్రమ ఏమీ ఉండదు. కానీ అది ఒక నిశ్శబ్దమైనటువంటి, ఇప్పుడు మనం ఆచరిస్తున్న విధానంలో అయితే అది బ్రేక్ లేనటువంటి మానసిక ప్రక్రియ. భక్తి ఉందా భగవంతుని మీద? ఉంది. నేను బ్రహ్మము అంటే భక్తి ఏమిటండి అంటారు. చెప్తాను ఆ విషయం. కాబట్టి నేను బ్రహ్మము అనేటటువంటి స్పృహలో మనం నిరంతరంగానే ఉన్నట్లయితే భగవంతుణ్ణి మనం బ్రేక్ లేకుండా, ప్రాపంచిక విషయములతో పంపకము లేకుండా, పంపకం లేకపోవడం ఏమిటండి? మీరు కర్మలు చేస్తున్నా బ్రహ్మభావంతో చేస్తారు కదా. ఎలా చేస్తామండి? ఇప్పుడు మనం కర్మలు చేస్తున్నప్పుడు యాజ్ సుబ్బారావు చేస్తున్నామా లేదా? సుబ్బారావు భావానికి బ్రేక్ ఎక్కడ వస్తుంది? ఒకవేళ బ్రేక్ వచ్చినా కూడా సుబ్బారావే చేసాడు అంటున్నాం కదా. ముందుకెళ్తే అవన్నీ ఆలోచిద్దాం. సుబ్బారావు స్పృహకి బ్రేక్ లేదు. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు నేను సుబ్బారావు అనే స్పృహ బ్రేక్ లేకుండా ఉంటుంది. ఆ స్పృహతో దినచర్య భంగం లేకుండా చేసుకోగలుగుతున్నాం కదా. ఇప్పుడు ఆ ప్లేస్లో నేను సుబ్బారావు అనే భావన తీసి నేను బ్రహ్మము అని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. కాబట్టి నేను బ్రహ్మము అనే స్పృహలో దినచర్య చేసుకుంటూ ఉంటే ప్రాపంచిక కార్యక్రమాలు జరిగిపోతూ ఉంటాయి. మనసు వాటి పట్ల ఆలోచించవచ్చండి. ఎవరు ఆలోచించారు? బ్రహ్మము ఆలోచించింది. కాబట్టి మనస్సు శరీరము కూడా ప్రాపంచిక కార్యక్రమాల్లో దినచర్యలో నిమగ్నమై ఉండొచ్చు. నిరంతరం నేను బ్రహ్మము అనే స్పృహ, భగవంతుణ్ణి పట్టుకున్న స్పృహ ఉంటున్నది. కాబట్టి ఇది నిర్విరామమైనటువంటి అంతరాయములైనటువంటి మానసిక భక్తి ప్రక్రియ. కాబట్టి ఇది అన్యము లేని భక్తి, అందువలన అనన్య భక్తి అని అనొచ్చు.
ఇక్కడ మీకు కొన్ని సందేహాలు వస్తాయి. అసలు భక్తి అంటే భగవంతుడు వేరుగా ఉండాలి, మనం వేరుగా ఉండాలి, మన మనస్సు భగవంతుడి రూపాన్ని ధ్యానిస్తూ భావిస్తూ ఉంటే దాన్ని భక్తి అంటాం. మన పాత్ర తీసేసి మనమే భగవంతుడైపోతే భక్తి ఎవరి మీద, ఎవరు పెట్టారు? అసలు అక్కడ భక్తి ప్రక్రియ పోయింది కదండి, భక్తి ఎక్కడుంది అని మీరు అంటారు. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే భక్తి ఉంది అంటాను నేను. ఎందుకంటే నేను బ్రహ్మము అనే భావన ఎవరు చేస్తున్నారు? కాల, చెయ్య, కన్న, మనస్సు. నేను బ్రహ్మము అనే స్పృహ ఎక్కడుంది? మనస్సులో ఉంది. నిరంతరం ఉంది అంటే మనస్సు నిరంతరము నేను బ్రహ్మము అనే స్పృహలో ఉంది కదా. భక్తి అంటే అది మనసుతో చేసేదేనా? భక్తి చేతితో చేసేది, కాలుతో చేసేది కాదు కదా. భగవంతుడి పట్ల భావం కలిగి ఉంటే భక్తి. ఎవరు కలిగి ఉన్నారు? మనస్సు. మరి ఇప్పుడు నేను బ్రహ్మము అనే భావం ఎవరు కలిగి ఉన్నారు? మనస్సు. మనస్సు జడమైపోతే నేను బ్రహ్మము అనే స్పృహ ఉంటుందా? లేదు కదా. కాబట్టి అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు భావన పనిచేస్తున్నది, మనస్సు పనిచేస్తున్నది. ఎవరి పట్ల? భగవంతుడి పట్ల. కాకపోతే ఇంత క్రితం నువ్వు ఏదో ఇలాంటి రంగు పంచె కట్టుకున్నాడు, అలాంటి రంగు వాణి వేసుకున్నాడు, ఇలాంటి కిరీటం పెట్టుకున్నాడు, అలాంటి నగలు పెట్టుకున్నాడు అని నామరూపాలతోటి ఉండేటటువంటి భగవంతుడి పట్ల నీ మనస్సుని నిమగ్నం చేసావు ఇంత క్రితం. ఇప్పుడు నిర్వికారమైన గుణరహితమైనటువంటి చైతన్య స్వరూపమైన భగవంతుడి మీద నీ మనస్సును నిమగ్నం చేసావు. కానీ మనస్సు ఉంది, మనస్సు వాడి పట్ల దృష్టి కలిగి ఉంది. భక్తి కాదా? అహం బ్రహ్మాస్మి అన్నా కూడా భక్తి. కృష్ణ పరమాత్మ విగ్రహం ఇక్కడుంది, విగ్రహం కాకపోతే మనిషి, ఆ రూపం ఇక్కడుంది, మన రూపం ఇక్కడుంది. ఈ రెండు ప్లాస్టిక్ బొమ్మలు అనుకోండి, కాసేపు సులువుగా అర్థమవుతుంది. కృష్ణ పరమాత్మ శరీరం ఒక ప్లాస్టిక్ బొమ్మ, మన శరీరం ఒక ప్లాస్టిక్ బొమ్మ, రెండు ఒకే పదార్థంతో తయారయ్యాయి. అప్పుడు ఈ బొమ్మ ఆ బొమ్మ పట్ల దృష్టి కలిగి ఉంటుంది. ఇప్పుడు ఆ బొమ్మ కరిగిపోయిందండి, ద్రవం అయిపోయింది, ఆవిరైపోయింది. ఈ బొమ్మ కరిగిపోయింది, ఇది ద్రవం అయిపోయింది, ఇది ఆవిరైపోయింది. ఇవి రెండు ఆవిరైపోయినప్పుడు ఏమిటవుతున్నాయి? కలిసిపోతున్నాయి. ఆకారములు ఉన్నంతసేపు, ఘనరూపం ఉన్నంతసేపే అది కృష్ణుడి బొమ్మ, ఇది నా బొమ్మ అనే వేరు భావన ఉన్నది. కానీ ఎప్పుడైతే ఈ స్థూలతత్వం పోయి ఇవి రెండు చైతన్య రూపంలోకి వచ్చేసాయో, ఒక దాంట్లో ఒకటి మెర్జ్ అయిపోయి ఈ ఏరియా అంతా ఒకటే ప్లాస్టిక్ ఆవిరి ఉన్నది అనుకుందాం. ఇప్పుడు భగవంతుణ్ణి భావించాలంటే ఎలా భావించాలి? ఈ బొమ్మ తాలూకా ఆవిరి అందులోనే ఉంది, ఆ బొమ్మ తాలూకా ఆవిరి అందులోనే ఉంది. రెండు ఒకటే ఆవిరి, రెండు ఒకే చైతన్యం, రెండు కలిసే ఉన్నాయి. నేను చైతన్యము అంటే అంత తప్ప వేరే గతి లేదు కదా. కృష్ణ పరమాత్మని ఇంకెలా భావిస్తావు? ఆ చైతన్యమే నువ్వు, ఆ చైతన్యమే కృష్ణుడు, రెండు ఒకటే చైతన్యం అయిపోయి. అయితే ఇప్పుడు ఎలా భావించాలి పరమాత్మని? ఈ చైతన్యం నేను అని. ఇప్పుడు లేడు కృష్ణుడు, కరిగిపోయాడు. కానీ భావించాలి. ఎలా భావిస్తావు? నేను లేను, నేను కరిగిపోయాను. ఈ చైతన్యం ఆ చైతన్యం ఐక్యం అయిపోయి. సో ఈ చైతన్యమే నేను అంటే అది భగవంతుణ్ణి తలుచుకున్నట్టు కాదా? కాబట్టి అహం బ్రహ్మాస్మి అని అన్నా భగవద్రూపాన్ని మనస్సు పట్టుకుంది, అది అనన్య భక్తి. కాబట్టి చైతన్యాన్ని భావన చేస్తే నేను బ్రహ్మము అంటే భక్తి అవుతుందా అనే భావం అక్కర్లేదు. యథార్థానికి కుమారుడు ఇంట్లో ఉన్నాడండి, వచ్చాడు ఇవాళ ఊరు నుంచి. కొడుక్కి ఇష్టం కదా అని ఇష్టమైన పిండి వంటలన్నీ చేసాం. ఆ పిండి వంటలు కొడుకు తింటే సంతృప్త? కొడుకు తాలూకా ఫోటోకి నైవేద్యం పెట్టి కొడుకు తిన్నట్టే అని మనం తృప్తి పడగలమా? కొడుకు ఎదురుకుండా ఉండగా వాడు తినకుండా ఈ పదార్థాలు ఫోటోకి చూపించి కొడుకు తిన్నట్టుగా తృప్తి పడతావా? పడలేం. ఇక్కడ అవగాహన ఉంది కాబట్టి పడలేకపోతున్నాం. భగవతత్వం దగ్గర అవగాహన లేదు కాబట్టి ఫోటోకి చూపించి
తృప్తి పడుతున్నాం. ఎందుకంటే యాక్చువల్ భగవత్ చైతన్యం లోపల ఉంది. యాక్చువల్ భగవత్ చైతన్యం అన్ని ప్రాణుల దేహంలో ఉంది. నిజానికి భగవంతుడిని మనం భావించగలిగితే అన్ని ప్రాణుల దేహంలో ఉన్నటువంటి భగవత్ చైతన్యాన్నే భగవంతుడు అనాలి. కానీ రాతి విగ్రహాన్ని పట్టుకుని మనం భగవంతుడు అంటున్నాం, దానికి నైవేద్యం పెడుతున్నాం. కాబట్టి ప్రాణుల దేహంలో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని భావిస్తే భక్తి కాదు అని అనుకోక్కర్లేదు, అది యథార్థమైన భక్తి. కాబట్టి నేను బ్రహ్మము అనే భావంలో అనన్య భక్తి అంటే అక్కడ బ్రేక్ లేదు. ప్రాపంచిక విషయముల్లోకి వెళ్ళినా కూడా బ్రేక్ లేదు, బ్రహ్మమే ఆ పనులు చేస్తున్నారు. కాబట్టి అనన్య భక్తి అందులో ఇమిడి ఉంది అని మీరు గ్రహించాలి. విశిష్ట భక్తి కూడా ఇమిడి ఉంది. విశిష్ట భక్తి అంటే ఏమిటండి? ఎవడైతే జ్ఞానంలో మద్భక్తిం లభతే పరాం, ఎవడైతే జ్ఞానంలో పరాకాష్ఠ స్టేజ్కి వస్తాడో అతడు నా పరాభక్తిని పొందుతున్నాడు. అంటే జ్ఞానంలో హైయెస్ట్ స్టేటు, భక్తిలో హైయెస్ట్ స్టేటు, రెండు ఒకటే అని గీత బోధిస్తున్నది. ఏమని? జ్ఞానంలో నేనే ఆ భగవత్ స్వరూపాన్ని అనే స్థితికి వచ్చినటువంటి వ్యక్తి భక్తిలో కూడా నేనే ఆ భగవంతుణ్ణి అనే స్థితికి వస్తున్నాడు. పరాభక్తి అంటే ఏమిటి? మనం ఎక్కువగా మన ప్రవచనాల్లో పరాభక్తి గురించి మాట్లాడుకోలేదు. పరాభక్తి అంటే ఏమిటి? విశిష్ట భక్తి అంటే భక్తుడు భగవంతుడిలో మెర్జ్ అయిపోతే అప్పుడున్నటువంటి స్థితిని విశిష్ట భక్తి లేక పరాభక్తి అన్నాం. మరి అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు ఏమైంది? ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ అందుకే చెప్పాను. భక్తుడి యొక్క చైతన్యం భగవంతుడి యొక్క చైతన్యం రెండు నామరూపాలు కరిగిపోయి చైతన్య స్వరూపం అయిపోయినప్పుడు రెండు మెర్జ్ అయిపోయాయి. మెర్జ్ అయిపోయినప్పుడు ఏమిటైంది? నేనే ఆ భగవంతుడు అనే భావంలోనే ఉంటాడు. ఇంకా అంతకంటే వేరు చేయడానికి లేదు. అవి రెండు మెర్జ్ అయిపోయాయి. నేనే ఆ భగవంతుడు అనేది విశిష్ట భక్తి. మరి ఇప్పుడు నేను బ్రహ్మము అన్నప్పుడు సుబ్బారావు పాత్ర తీసేసి భగవంతుడి పాత్రను అక్కడ ప్రవేశపెట్టాం. ఆ చైతన్యమే నేను అంటున్నాం. అంటే ఏమైంది? అది విశిష్ట భక్తి స్థాయి. ద్వైతమా అద్వైతమా? అహం బ్రహ్మాస్మి అంటే భగవంతుడు నాకంటే వేరుగా ఉన్నాడు, నేను సుబ్బారావుని అని పూజిస్తున్నావా? నేనే ఆ పరబ్రహ్మమును అంటే రెండు ఒకటే, నేనే భగవంతుడు, భగవంతుడు నేను ఐక్యం చెంది ఉన్నాము, ఆ భగవంతుడినే నేను అనే స్పృహలో ఉన్నామా? అద్వైత స్పృహలో ఉన్నాం. అంటే ఏమిటి? అది విశిష్ట భక్తి స్థాయి. నేను బ్రహ్మము అనేటటువంటి భావన అద్వైత భక్తి, విశిష్ట భక్తి. అద్వైత భక్తి కాబట్టి దాన్ని పరాభక్తి లేక విశిష్ట భక్తి అని అన్నాం. బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.